హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన టెంపుల్ ఒకటి చూపిస్తాను. అదేంటంటే నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను ఈ టెంపుల్కి. అందుకని చాలా రోజుల నుంచి వెయిట్ చేసి వాళ్ళకి వచ్చేసాను మొత్తానికి. అదే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం అండి. ఇది పల్నాడు జిల్లాలో ఉంది. ఈ టెంపుల్కి రావాలంటే పిడుగురాల్లో దిగి బస్సులు ఉంటాయండి కారంపొడి నుంచి పక్కనేనండి ఈ టెంపుల్. అడిగొప్పల శ్రీ నీలంపాటి అమ్మవారి టెంపుల్ అంటే ఎవరైనా తీసుకెళ్తారు అక్కడికి. చాలా బాగుంటుందండి. అన్ని కోరికలు అన్నీ బాగా నెరవేరుతాయి ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ. చాలామంది జనాలు వస్తారు, బాగా ఫుల్గా ఎప్పుడు రష్గా ఉంటుంది ఈ టెంపుల్. ఇదిగోండి ఆ టెంపుల్లోని దేవతామూర్తి. ఇక్కడికి లోపలికి పురుషుల్ని ఎలా చేస్తారండి, లేడీస్ని ఎలా చేయరు. అది దేనికనేది నాకు కూడా సరిగ్గా తెలియదు. అయితే మొత్తం పురుషులందరినీ ఇక్కడికి లోపలికి పంపించి ఇక్కడైతే దర్శనం చేసుకునేటట్టు చేస్తారు. ఆడవాళ్ళని మాత్రం బయట నుంచి దర్శనం చేసుకోవాలి. గుంటూరు నుంచి కనుక కారు వేసుకుని వస్తే నర్సరావుపేట మీదకి అయితే 110 కిలోమీటర్స్ వస్తుందండి ఈ టెంపుల్. గట్టిగా ఒక 3 అవర్స్ పడుతుంది. జర్నీ కూడా బాగానే ఉంటుంది. రోడ్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే గుంటూరు నుంచి నర్సరావుపేట మీదుగా వెళ్ళొచ్చు. రోడ్డు అయితే చాలా బాగుంది ఇప్పుడు. ఇదిగోండి టెంపుల్ అవుట్ సైడ్. మన ఓన్ వెహికల్తో ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తారండి అందరూ. చాలా మంచిదని. ఈ గుడి దగ్గరికి రావాలంటే మాత్రం సమ్మర్ మాత్రం చాలా భయంకరంగా ఉంటుందండి. ఎండలో చాలా హీట్గా ఉంటుంది. మిగతా టైంలో అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ టెంపుల్కి కనుక బయట వాళ్ళు రావాలనుకుంటే ఖచ్చితంగా ట్రైన్కి రావాలండి. ట్రైన్కి వచ్చి పిడుగురాల్లో దిగి అక్కడ నుంచి బస్సు కానీ ఇంకేమైనా వెహికల్స్లో రావచ్చు ఈ టెంపుల్కి. ఓకే అండి, థ్యాంక్ యూ.